అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పూర్ణం బూరెలు అండి. ఈ పూర్ణం బూరెల్ని ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పండగలప్పుడు ఈ విధంగా పూర్ణం బూరెలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అదేవిధంగా టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఈ పూర్ణం బూరెల కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మినపప్పు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ బియ్యం వేసుకొని 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మరలా 1 కప్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ బాగా నాననివ్వాలి. అవి నానే లోపల ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్ శనగపప్పు వేసుకొని ఈ శనగపప్పుని కూడా 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నారు కదండి, పప్పు ఈ విధంగా పట్టుకుంటే మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా కుక్ అయితేనే మనం తయారు చేసే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా పప్పుని బాగా వెనుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకొని ఈ పూర్ణాన్ని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా బాగా కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం కరుగుతున్నప్పుడే అందులోకి 2 దంచుకున్న ఇలాచీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బెల్లం అంతా బాగా కరిగి పూర్ణం అంతా బాగా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్ణం అంతా బాగా దగ్గరికి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాన్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన ఈ పూర్ణాన్ని చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బాల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పూర్ణాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న బియ్యం మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా తయారు చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా తయారైతేనే మనం తయారు చేసే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని వేసుకొని పూర్ణం అంతా ఈ పిండి కోట్ అయ్యేంత వరకు కోట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పూర్ణం బూరెలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే పూర్ణం బూరెలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పూర్ణం బూరెలు చాలా టేస్టీగా లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ పూర్ణం బూరెలన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అదే విధంగా మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. మీరు కూడా ఈ పూర్ణం బూరెల్ని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోలని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.